హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు 28 జాన్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, వాతావరణ చర్యలకు ఒక మలుపుగా భారత కేంద్ర బడ్జెట్ ఉందా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. హోమియోపతి మందులుగా మద్యం టించర్లను అమ్ముతున్నారా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. కీలక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు భారత్ చైనా ఒప్పందానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఢిల్లీలో బ్రహ్మోస్ కార్యాలయాన్ని సందర్శించిన ఇండోనేషియా బృందానికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించిన ఉత్తరాఖండ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనకి ఎడిటోరియల్ రిలేటెడ్గా యూనియన్ బడ్జెట్ యాజ్ ఏ టర్నింగ్ పాయింట్ ఫర్ క్లైమేట్ యాక్షన్ సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, రైట్? సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 సంబంధించి వాతావరణ చర్య కోసం కేంద్ర బడ్జెట్ యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు. అయితే భారతదేశం మనం తరచుగా తీవ్రమైన వాతావరణ సంఘటనలను ఎదుర్కొంటున్నందున ఒక పక్క వాతావరణ కట్టుబాట్లను కూడా మనకి నెరవేర్చాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. సో కేంద్ర బడ్జెట్ 2026 అయితే మనకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉందనేది ఇక్కడ చెప్పచ్చు. అయితే మనకి ఇంకా 5 ఇయర్సే ఉంది. ముఖ్యంగా నెట్ జీరో టార్గెట్ని మనం అందుకోవాలంటే ఇక్కడ ముఖ్యంగా 5 ఏళ్ళు మిగిలి ఉన్నందున బడ్జెట్కి సంబంధించి మనకి కంపల్సరీ అడాప్టేషన్ కావచ్చు, మిటిగేషన్ కావచ్చు, వీటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? సో అయితే ప్రీవియస్గా మనం తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ అంటే వాతావరణ చర్యలను స్పష్టం చేస్తూ మనం కొన్ని కార్యక్రమాలు అయితే తీసుకున్నాం. అందులో పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఏదైతే ఉందో అదొకటి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అనేది గ్రాస్ రూట్స్ లెవెల్లో మనం ఫోకస్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ మనకి 4.37% మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ కంప్లీట్ రేట్ అనేది మనకి ఇక్కడ చూస్తే ఇంకా అంతరాయాలు అయితే ఇంకా అమలులో అంతరాయాలు అయితే ఇంకా చాలా ఉన్నాయనేది చెప్తున్నారు, రైట్? నెక్స్ట్ మనకి ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం. ఒక పక్క నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించి కూడా కొన్ని బడ్జెట్ అలొకేషన్స్ కూడా మనం మద్దతు అయితే ఉంది, రైట్? అయితే ఇక్కడ కీ పాలసీ రికమెండేషన్స్ ఏమున్నాయి దీనికి సంబంధించి అనేది చూస్తే అంటే ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ 26 సంబంధించి కీలక విధాన సిఫార్సులు మనం చూసుకుంటే ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ సంబంధించి మనకి ఒక మోడల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ కంపల్సరీ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఇంధన లభ్యత కోసం ఈ నమూనాను మెరుగుపరచడం అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో అంటే ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలకు సంబంధించి కూడా దేశీయ సరఫరా డిమాండ్ అంతరాలను పరిష్కరిస్తూ మన సౌర తయారీ కోసం దీన్ని ముందుకు తీసుకెళ్లడం విస్తరించడం కూడా అవసరం అని చెప్తున్నారు. ఒక పక్క మనకి ఇండియన్ రైల్వేస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనకి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పునరుత్పాదక ఇంధన సంస్థాపనలు నిర్వహించడానికి మనం ముందుకెళ్తున్నాం. అది కూడా ఇంపార్టెంటే, రైట్? అయితే ఒక పక్క యూరోపియన్ యూనియన్కి సంబంధించి మనకి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఒకటి ఇంపార్టెంట్గా చెప్పచ్చు. ఇక్కడ ఇది జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం అయితే ఏదైతే ఉందో ఎగుమతులపై కార్బన్ సుంకాలను విధిస్తూ ఇది ఆల్మోస్ట్ $8.2 బిలియన్ సంబంధించి విలువైన భారతీయ వస్తువులను ప్రభావితం చేసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్? అంటే ఇక్కడ క్లైమేట్ యాక్షన్ ఫండ్ అనేది ఒక డెడికేటెడ్గా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈ డీకార్బనైజేషన్ సంబంధించి లేదా ఎంఎస్ఎంఈ సంబంధించి మనం కొన్ని చర్యలను అవలంబించాలంటే, రైట్? అదేవిధంగా ఈ నిబంధనలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? సో ఈ క్లైమేట్ యాక్షన్ ఫండ్ మీద కొంత సీరియస్గా డెడికేటెడ్గా ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. ముఖ్యంగా సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి కొన్ని మోడల్ను అవలంబించడం వల్ల 2050 నాటికి 40 లక్షల కోట్ల రూపాయల లాభాలను పొందవచ్చని, ఉద్గారాలను కూడా 44% మనం తగ్గించవచ్చు అనేది కూడా చెప్తున్నారు, రైట్? అయితే ఇక్కడ రీసైక్లింగ్, పునరుద్ధరణ సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మనకి వెయిటెడ్ డిడక్షన్స్ కావచ్చు, సావరైన్ గ్రీన్ బాండ్స్ సంబంధించి కావచ్చు, ఇవి కంపల్సరీ అవసరం అనేది కూడా చెప్తున్నారు, రైట్? అయితే స్ట్రెంథనింగ్ క్లైమేట్ రెసిలియన్స్ అనేది చాలా అవసరం. అంటే వాతావరణ స్థితిస్థాపకత బలోపేతం చేయడం అనేది చాలా అవసరం. వాతావరణ నిర్దిష్ట పాలసీలకు పన్ను మినహాయింపులు, ప్రీమియంలపై తక్కువ జిఎస్టీ ద్వారా తక్కువ బీమా వ్యాప్తి అనేది మనకి చాలా అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ 24లో 4 నుంచి 3.7% తగ్గింది. అది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్?
ఇవి మనకి ఇంపార్టెంట్గా ఈ పర్టికులర్ ఇష్యూలో కవర్ చేశారు. అంటే విస్తృత ప్రభావాలు మనం చూస్తే ప్రపంచ వాణిజ్య పోటీతత్వాన్ని కొనసాగించడానికి హరిత పెట్టుబడులు అయితే మనకి చాలా అవసరం. కర్బన ఆర్థిక వ్యవస్థకు మారడానికి కూడా వాతావరణ పోటీతత్వం సంబంధించి ఆర్థిక విధానంలో ఏకీకృతం చేయడం కూడా చాలా అవసరం అనేది కూడా చెప్తున్నారు. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, గెట్టింగ్ డ్రంక్ ఆన్ హోమియోపతి. సో ఇది ముఖ్యంగా హోమియోపతికి సంబంధించి కొన్ని హోమియోపతి మందులుగా మద్య విక్రయాలు జరుగుతున్నాయి అనే కంటెక్స్లో ఇది మనం చూడొచ్చు. ఇది హెల్త్ రిలేటెడ్గా చూసుకోవచ్చు ఈ ఆర్టికల్. రైట్. అయితే కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది భగవతి మెడికల్ హాల్ వర్సెస్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ సంబంధించి ఒక కేసు అయితే వచ్చింది. ఈ కేసు సంబంధించి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి మాట్లాడుకుంటే హోమియోపతి నివారణలుగా విక్రయించే మద్య టించర్లు అంటాం, టించర్స్ అంటాం. ఈ నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇది గణనీయమైన ప్రజారోగ్య ప్రమాదాలు కూడా కలిగిస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అంటే ఏంటి ఆల్కహాలిక్ టించర్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఎగ్జామినేషన్స్లో ఇలాంటివే అడిగే అవకాశం ఉంది. అంటే ఈ ఆల్కహాలిక్ టించర్ లేదా మద్య టించర్ అంటే ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్లో కరిగిన మొక్క లేదా జంతు పదార్థాల కొంత సొల్యూషన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే టింక్చర్లను నార్మల్గా మూలిక ఔషధాల్లో ఉపయోగిస్తారని లేదా రసాయన పదార్థాలతో కూడా తయారు చేయవచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్. వీటిని హోమియోపతి మందులుగా విక్రయిస్తున్నారు కొన్ని చోట్ల. అది ఇక్కడ ఆరోగ్య ప్రభావాలు అయితే కలిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు. రైట్. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకుంటే ముఖ్యంగా ఈ ఆల్కహాలిక్ టించర్స్ ఏవైతే ఉన్నాయో హోమియోపతిలో మనం చూసుకుంటే మూలికల ద్రవ పదార్థాలు మధ్యలో కరిగిపోతాయి కాబట్టి ఇదొక ఇంపార్టెంట్ ఎసెన్స్గా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1940 ప్రకారం ఈ టించర్లలో వాల్యూమ్ ప్రకారం మనం 12% ఆల్కహాల్ ఉండొచ్చు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. రైట్. అయితే చాలా స్టేట్స్ మనం చూస్తే అంటే మద్య పానీయాలతో పోలిస్తే ఈ టించర్లకు తక్కువ రేట్లు అంటే 18% ఈ పన్ను విధించబడుతున్నందున చాలా రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని కూడా కోల్పోతున్నారు అనేది తెలుస్తుంది. రైట్. అయితే ఇక్కడ రెగ్యులేటరీ ఆర్కిటెక్చర్ సంబంధించి చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే పబ్లిక్ హెల్త్, ఆల్కహాల్ ట్యాక్సేషన్ ఇవన్నీ మనకి స్టేట్ జ్యూరిస్డిక్షన్లో వస్తాయి. రైట్. ఇది లిస్ట్ 1 కావచ్చు, లిస్ట్ 2 అండ్ షెడ్యూల్ 7లోకి వస్తాయి. రైట్. అంటే ప్రజారోగ్యం, మద్యం పన్ను రాష్ట్ర అధికార పరిధిలోకి వస్తుంది. ఒక పక్క మనకి డ్రగ్స్ సంబంధించి మనం చూసుకుంటే డ్రగ్స్ అనేవి ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తే దీనికి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సహకారం కూడా చాలా అవసరం కాబట్టి ఇది ప్రధానంగా తెలుసుకోవాలి మనం. అదేవిధంగా జిఎస్టీ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే అంటే జిఎస్టీ తర్వాత ఔషధ ప్రయోజనాల కోసం మద్యం పన్ను విధించడంపై సందిగ్ధతలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఔషధ ఉపయోగం కోసం మద్యం యూనియన్ ద్వారా 18% పన్ను విధించబడుతుంది ప్రస్తుతం. మద్యంపై రాష్ట్ర పన్నుల కంటే తక్కువ ఇది అనేది తెలుస్తుంది. రైట్. అయితే కరెంట్ ఇష్యూస్ ఏంటి దీనికి సంబంధించి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ప్రస్తుత సమస్యలు చూసుకుంటే ఫస్ట్ మనకి పబ్లిక్ హెల్త్ హజార్డ్ అంటే పర్టికులర్గా ప్రజా ఆరోగ్యానికి సంబంధించి చాలా ప్రమాదం అనేది కూడా చెప్తున్నారు. రైట్. సో అది ఇక్కడ టించర్లను తప్పుగా తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. రైట్. అదేవిధంగా మద్యం నిషేధం ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు ఈ టింక్చర్ల కారణంగా మరణాలను కూడా కొన్ని నివేదించాయి ఈ రాష్ట్రాలు కూడా. రైట్. అయితే లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఏమున్నాయి దీనివల్ల అంటే స్టేట్స్ కొన్ని ఉన్నాయి. అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అనేవి యూనియన్ నియంత్రణలో కారణంగా ఉండడం వల్ల రాష్ట్రాలు నేరుగా టింక్చర్లను నియంత్రించలేకపోతున్నాయి. అదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి రాష్ట్ర నిర్దిష్ట సవరణలకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఇది అమలుకు చాలా క్లిష్టతరం కూడా చేస్తుంది. ఒక పక్క మనకి రూల్ నెంబర్ 106B ఏదైతే ఉందో 1994కి సంబంధించి మనకి ఇక్కడ యాక్ట్ సంబంధించి చూసుకుంటే ప్రతిఘటనలో ఈ పర్టికులర్గా హోమియోపతి పరిశ్రమ ద్వారా లాఫేర్ నియంత్రణ చర్యలను కొంత ఆలస్యం చేస్తుంది అనేది కూడా ఇక్కడ కొంత వివాదాలు ఉన్నాయి.
అయితే ఇన్ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. యూనియన్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ ప్రభుత్వ నిబంధనని ప్రవేశపెట్టడంలో విఫలమవుతుందనేది ఇక్కడ చెప్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసులను పరిష్కరించడంలో కొంత జాప్యం చేయడం వల్ల ప్రజారోగ్య ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా చైనా టు రెజ్యూమ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఇష్యూస్ వీసాస్. రైట్. సో ఇక్కడ మనం ప్రత్యక్ష విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్న భారత్ చైనాకు సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే కీలక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు భారత్ చైనా ఒప్పందాలు అయితే తీసుకుంది. ముఖ్యంగా యాత్రికుల కోసం కావచ్చు, ప్రత్యక్ష విమానాలు, వీసాలు, ప్రజల మధ్య పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ కావచ్చు, ఒక పక్క మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించడం కావచ్చు, ఇవన్నీ భారతదేశం చైనా అంగీకరించే అనేది కంటెక్స్ట్లో మనం చూడొచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ముఖ్యంగా ఇరు దేశాలు వాస్తవ నియంత్రణ రేఖ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద సైనిక ప్రతిస్పందనను కూడా పరిష్కరించి సంబంధాలను సాధారణంగా ఉండేలాగా చేస్తారనేది కూడా తర్వాత నిర్ణయాలు ముందుకెళ్తున్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఫోకస్ చేస్తే ఈ అగ్రిమెంట్ రిలేటెడ్గా మనం చూస్తే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కావచ్చు, చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందం అయితే కుదిరిందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలు మనకి సరిహద్దు నదులపై చర్చలను తిరిగి ప్రారంభించడానికి, చైనా గతంలో నిలిపేసిన ఈ కొన్ని జల సంబంధ డేటా ఏదైతే ఉందో వాటిని పంచుకోవడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. రైట్. అయితే ఇక్కడ 75 సంవత్సరాల దౌత్య సంబంధాలు వేడుకలు కూడా త్వరలో జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే రెండు దేశాల మధ్య పరస్పర అనుమానం, విభేదాలను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాలి లేదా దానికి ఎండ్ చేయాలి అవసరం కూడా ఉందనేది ఈ డిస్కషన్లో మనం విన్నాం. రైట్. అయితే ఇక్కడ చైనా పెట్టుబడులు కావచ్చు, టెలికాం కంపెనీలు, ఔషధ పదార్థాలు, అధిక సాంకేతిక పరిజ్ఞానం, ఎగుమతులపై భారత ఆంక్షలు విధించడం ఇవన్నీ మనం చూసాం. రైట్. సో ఈ రికార్డు స్థాయిలో వాణిజ్య స్థాయిలో ఉన్నప్పటికీ వాణిజ్య పరిమితులపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎకనామికల్ పరంగా, ట్రేడ్ పరంగా, మనం ఈ కోఆపరేషన్ పరంగా మనం చూడొచ్చు. రైట్. అయితే చర్చల పునఃప్రారంభం ఈ ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించడం, విధానంలో ఎక్కువ పారదర్శకత మరియు అంచనా వేయడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి కాబట్టి ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే అక్టోబర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య ఇంతకుముందు జరిగిన సమావేశాల తర్వాత విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులతో సహా వివిధ స్థాయిలో ద్వైపాక్షిక చర్యలు పునఃప్రారంభం అవ్వడం మనకు ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే మనకి వుహాన్ 2018 కావచ్చు, మామల్లపురం 2020లో జరిగిన శిఖరాగ్ర సమావేశం మాదిరిగానే ఈ ఏడాది ఇరు దేశాల నాయకుల మధ్య అనధికార శిఖరాగ్ర సమావేశం జరుగుతుందా అని మాత్రం అధికారులు ఇంకా ధృవీకరించలేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే కోవిడ్-19 మహమ్మారి తర్వాత మనం చూసుకుంటే 2020లో 20 మంది భారత సైనికులను కోల్పోయిన గాల్వన్ ఘర్షణల తర్వాత విమానాలు, వీసాలు, మానసరోవర్ తీర్థయాత్రలతో సహా కార్యకలాపాలు నిలిపివేయబడడం మనం చూసాం. రైట్. ఇవన్నీ మనకి పునఃప్రారంభించడమే ఇక్కడ పెద్ద చర్యగా మనం చూడవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండోనేషియన్ నేవల్ డెలిగేషన్ విజిట్స్ బ్రహ్మోస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ అప్రైజ్డ్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్. మనం డిఫెన్స్ అగ్రిమెంట్ రిలేటెడ్గా నేనైతే కొన్ని చెప్పుకున్నాం. అంటే బ్రహ్మోస్ గురించి కానీ లేదా వేరే సబాంగ్ ప్రాజెక్ట్ గురించి కానీ ఏం మాట్లాడలేదని. రైట్. అయితే ఈ డిస్కషన్లో అవి కొంత ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. రైట్. అయితే ఇక్కడ కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకున్నాం కదా. అయితే ఇక్కడ బ్రహ్మోస్ ఏరోస్పేస్ గురించి ముందుగా బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్ అనేది ఏదైతే ఉందో సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థగా మనం పిలుస్తాం. ప్రధానంగా బ్రహ్మోస్ క్షిపణికి ప్రసిద్ధి చెందిన భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఒక జాయింట్ వెంచర్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఇక్కడ ఇండోనేషియా విజిట్ ఏదైతే ఉందో రీసెంట్గా ఇటీవల అడ్మిరల్ మహమ్మద్ అలీ నేతృత్వంలో ఇండోనేషియా నుండి ఉన్నత స్థాయి నావికాదళ ప్రతినిధుల బృందం ఢిల్లీలోకి రావడం, బ్రహ్మోస్ ఏరోస్పేస్ కార్యాలయాన్ని సందర్శించడం అయితే జరిగింది. అయితే ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించే అవకాశం గురించి వీళ్ళిద్దరూ చర్చల్లో భాగంగానే ఈ పర్యటన అయితే జరిగిందనేది కూడా చూస్తున్నాం. రైట్. అయితే కీ హైలైట్స్ ఏంటి ఈ విజిట్లో అంటే, ఫస్ట్ మనకి డెలిగేషన్స్ ఇంటరాక్షన్లో ముఖ్యంగా డిఫెన్స్ కోఆపరేషన్ అనేది కనిపిస్తుంది. మారిటైమ్ డొమైన్లో కూడా. రైట్. ముఖ్యంగా సముద్ర లక్ష్యంగా. రైట్. అది ఇక్కడ సముద్ర భద్రత లక్ష్యంగా ఇక్కడ మనం చూడొచ్చు. రైట్. నెక్స్ట్ మనకి బ్రహ్మోస్
మిసైల్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్కి సంబంధించి ఈ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సామర్థ్యాల గురించి ప్రతినిధి బృందానికి వివరించడం జరిగింది. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణిలో ఒకటని, ఇది గాలి నుండి ఉపరితలం నుండి ఉపరితల కార్యకలాపాలు రెండింటినీ చేయగలదు కాబట్టి వాటిని పూర్తిగా కంప్లీట్గా వివరించడం అయితే జరిగింది. అయితే డిఫెన్స్ కోఆపరేషన్లో భాగంగా మ్యారిటైమ్ కోఆపరేషన్, సముద్ర సహకారం అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి కొన్ని జాయింట్ ఎక్సర్సైజెస్ అయితే మనం చూడొచ్చు. సముద్ర శక్తి అనే ఎక్సర్సైజ్, రైట్, ఇలాంటివి ఎక్కువగా గ్రూప్స్ లాంటి ఎగ్జామినేషన్స్లో కొన్ని సైనిక విన్యాసాలకు సంబంధించి సముద్ర శక్తి అనేది ఏ దేశాల మధ్య జరిగింది, ఇలాంటివి క్వశ్చన్లు అయితే అడగచ్చు. ప్రిలిమ్స్ రిలేటెడ్ ఫోకస్ చేయండి. అయితే ఇక్కడ పైరసీ కావచ్చు, ఇల్లీగల్ మ్యారిటైమ్ యాక్టివిటీస్ సంబంధించి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, వాటి మీద దృష్టి కూడా పెడుతున్నారు, రైట్. అయితే మ్యారిటైమ్ టైస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యంగా సముద్ర సంబంధాలను బలోపేతం చేయడం అనేది ఇక్కడ మేజర్ ఫోకస్ ఏరియాగా పెట్టుకున్నారు. అయితే ఈ మిసైల్ డీల్ ఏదైతే ఉందో మనం ఫోకస్ చేసిన మెయిన్ డీల్ సెకండ్ ఫారెన్ మార్కెట్గా మనకి ఇక్కడ ఇండోనేషియా మనం కనిపిస్తుంది. బ్రహ్మోస్ సిస్టమ్ ఫిలిప్పైన్స్ తర్వాత మేజర్గా, రైట్, ఫిలిప్పైన్స్ తర్వాత ఇండోనేషియా అనేది సెకండ్ ఫారెన్ మార్కెట్గా బ్రహ్మోస్ సిస్టమ్కి సంబంధించి మనం డీల్ చేస్తున్నాం. 2022లో ఫిలిప్పైన్స్తో సైన్ చేసాం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే సిగ్నిఫికెన్స్ అనేది ఈ ఇండో పసిఫిక్ రీజియన్ సంబంధించి ప్రధానంగా పెరుగుతున్న వ్యూహాత్మక సహకారాన్ని ప్రతిబింబిస్తూ ఈ ఇండియా ఇండోనేషియా సంబంధించి రక్షణ సంబంధాలు బలోపేతం చేయడం మీద ఫోకస్ చేస్తున్నారు. అందులో బ్రహ్మోస్ డీల్ అనేది కూడా ఒక డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక పక్క ఎక్సర్సైజ్ సముద్ర శక్తికి సంబంధించి కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్ డీల్ సంబంధించి బ్రహ్మోస్ క్షిపణుల కోసం ఇండోనేషియా కుదుర్చుకున్న ఒప్పందం కాబట్టి ఈ ప్రాంతంలో రక్షణ ఎగుమతిదారుగా భారతదేశం పాత్ర ఎలా ఉంది, విస్తరిస్తున్న పాత్రను మనం చూడొచ్చు, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, లాస్ట్ ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్ అడాప్ట్స్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇక్కడ ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించిన ఉత్తరాఖండ్కి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ముఖ్యంగా దీన్ని పాలిటీలో మనం కవర్ చేసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే, రైట్. సో అయితే యూసీసీ అనేది ఇక్కడ ఉత్తరాఖండ్లో లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ పోస్ట్ ఇండిపెండెన్స్గా మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ అఫీషియల్గా దీన్ని ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ షెడ్యూల్ తెగలు కావచ్చు, రాష్ట్రం నుండి వలస వచ్చిన స్థానికులు మినహాయించి అందరు నివాసితుల కోసం ఈ యూసీసీని అధికారికంగా ప్రారంభించారు, రైట్. అది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ యూసీసీ అనేది భారతదేశంలో మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాల స్థానంలో పౌరులందరికీ ముఖ్యంగా వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, వారసత్వం కావచ్చు, దత్తత వంటి రంగాల్లో కొన్ని సాధారణ చట్టాలతో భర్తీ చేయాలనే ప్రతిపాదననే మనం యూనిఫామ్ సివిల్ కోడ్గా మనం పిలుస్తాం, రైట్. ఈ భావన అనేది సమానత్వం, లౌకికవాదం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించే ఆలోచనలో పాతుకుపోతూ ఉంటుంది. అయితే యూసీసీపై మనం చాలా చర్చలు అయితే దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. లింగ సమానత్వానికి ఇది చాలా అవసరమని కూడా కొందరు వాదించారు, మరికొందరు ఇది మత స్వేచ్ఛలను ఉల్లంఘించవచ్చు అనేది కొంతమంది వాదించారు, రైట్. అయితే దీనికి సంబంధించిన రెలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే గోవా సంబంధించి యూసీసీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 1961లో గోవా విలీనం నుండి మనకి చూసుకుంటే యూసీసీ రూపాన్ని మనం అమలు చేసిన భారతదేశంలో ఏకైక రాష్ట్రంగా చెప్పచ్చు. ఇక్కడ మతంతో సంబంధం లేకుండా పౌరులందరూ ఒకే కుటుంబ చట్టాలను అనుసరిస్తారు. అది మేజర్గా మనం ఫోకస్ చేయాలి, రైట్. అయితే డిబేట్ ఏంటి దీనికి సంబంధించి అంటే యూసీసీని కొందరు లింగ సమానత్వం వైపుగా ముందుకు తీసుకెళ్తుండగా ఇతరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక సాంస్కృతిక మతపరమైన గుర్తింపులను అనగదొక్కుతున్నారనే భయం కూడా కొంతమందిలో ఉండడం విశేషం. అయితే ఇందులో యూసీసీకి సంబంధించి ప్రస్తుతం ఉత్తరాఖండ్ సంబంధించి ప్రొవిజన్స్ ఏమున్నాయి, ముఖ్యంగా మన యూసీసీకి సంబంధించి ఓవరాల్గా ప్రొవిజన్స్ ఏంటి అనేది ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే మ్యారేజ్ కావచ్చు, డైవర్స్ కావచ్చు, ఆ ప్రాక్టీసెస్ సంబంధించి అంటే వివాహ విడాకుల పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం వ్యక్తిగత చట్టంలో వివాహం మరియు విడాకులకు సంబంధించిన హలాలా, ఇద్దత్ కావచ్చు, తలాక్ వంటి పద్ధతులను యూసీసీ నిషేధించడం చూసాం. అదేవిధంగా ఈక్వల్ రైట్స్ ఫర్ విమెన్కి ముఖ్యంగా సమాన హక్కులు అంటే ఈ కోడ్ ముఖ్యంగా ఆస్తి వారసత్వ విషయాల్లో మహిళలకు సమాన హక్కులను నిర్ధారించే విధంగా ఒక నిబంధనలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఇక్కడ చెప్పొచ్చు. అంటే యూసీసీ అనేది కొన్ని ఇక్కడ కంపల్సరీ మ్యాండేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా వివాహాలు, విడాకులు, లివ్-ఇన్ సంబంధాలు అంటే సహజీవన సంబంధాలు కావచ్చు, ఇవి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషను, ఫిర్యాదులు, అప్లోడు ఇలాంటి వాటి కోసం ప్రభుత్వ పోర్టల్ ఏదైతే ఉందో ucc.uk.government.in గా ఈ వెబ్సైట్ పోర్టల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్.in, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అదర్ దాన్ దట్ మనకి పోర్టల్ ఫీచర్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. పోర్టల్ గుర్తింపు అనేది ఈ ధృవీకరణ కోసం ఆధార్ను కంపల్సరీ ఉపయోగిస్తుంది. అదేవిధంగా మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. 22 భాషలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా అనువాద సేవ అయితే ఇందులో ఉంటుంది. అదేవిధంగా మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది, రైట్. ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం, ఇది పోలీసు, కోర్టులతో సహా 13కి పైగా ప్రభుత్వ విభాగాల నుండి డేటా అనుసంధానం అయితే ఇందులో ఉంటుంది. అదేవిధంగా తత్కాల్ ఫెసిలిటీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పోర్టల్ అత్యవసర పరిస్థితుల కోసం కొంత రుసుము అయితే తత్కాల్ సేవను కూడా అందించే అవకాశం అయితే ఉంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మ్యారేజ్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఉత్తరాఖండ్లో మార్చి 26, 2010 నుంచి జరిగిన వివాహాలు 6 నెలలలోపు ఈ పోర్టల్లో నమోదు చేయబడాలనే రూల్ పెట్టుకున్నారు. అదేవిధంగా మ్యారేజెస్ ఈ యూసీసీ ఇప్పుడు అమలు చేస్తున్న తర్వాత జరిగిన వివాహాలు 60 రోజుల్లో నమోదు చేయాలనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ లివ్-ఇన్ రిలేషన్షిప్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సహజీవన సంబంధాల రిజిస్ట్రేషన్ అయితే యూసీసీకి ముందు మరియు తర్వాతకి సంబంధించి చట్టం అమలు చేసిన 1 నెలలోపు నమోదు చేయాలనేది కూడా ఇక్కడ ఫోకస్ చేశారు, రైట్. అయితే ఒక భాగస్వామిని మరొకరి నుండి ధృవీకరణతో సంబంధాన్ని రద్దు చేయడాన్ని ప్రారంభించవచ్చు దీనికి సంబంధించి. కాకపోతే లివ్-ఇన్ లేదా మన సహజీవన సంబంధాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు బిడ్డ పుట్టిన 30 రోజుల్లోపు ప్రభుత్వానికి తెలియజేయాలనేది కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ మనకి ఫోకస్డ్గా ఇన్డెప్త్ రూల్స్ అవసరం లేదు. ఫోకస్డ్గా మనం చూస్తే బేసిక్ రూల్స్ యూసీసీ సంబంధించి అది పోర్టల్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్గా ఉంటే సరిపోతుంది, రైట్. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్. ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్, ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.